ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తుంది. ఎన్నికల ఎజెండాను అమలు చేయకుండా మాటలతోనే రేవంత్ సర్కార్ 8 నెలలు గడిపేసింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చట్టం తెచ్చి ఆమోదం తెలిపింది కేసీఆర్ సర్కార్. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన చట్టం కార్యరూపం కూడా దాల్చలేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అపాయింటెడ్ డే కోసం ఆర్టీసీ సిబ్బందంతా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం కోసం గత ప్రభుత్వం చట్టం చేయడం, దాన్ని అప్పటి గవర్నర్ కూడా ఆమోదించడంతో ఇక మిగిలిన తతంగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. మెర్జర్ ప్రక్రియ అంతా జరిగిపోవాలంటే అపాయింటెడ్ డేను డిసైడ్ చేసి సచివాలయంలో ఆర్టీసీ కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఆ దిశలో పెద్ద ఎత్తున హామీలు గుప్పించిన కాంగ్రెస్ పాలకుల్లో ఆ ఉద్దేశం వీసమెత్తైనా కనిపించడం లేదు. అసలు ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉందా అనే సంశయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దిశలో ఏ నిర్ణయం తీసుకున్నా కీర్తి ప్రతిష్టలు అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి వెళ్తాయన్నది కాంగ్రెస్ నేతల సంకుచిత ఆలోచన. ఇక టీఎస్ఆర్టీసీ నుంచి పేరును టీజీఆర్టీసీగా మార్చినంత ఈజీ కాదు ఆ సంస్థ సమస్యలు పరిష్కరించడం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈలోపు ఎల్లుండి ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్ లో బోర్డు సమావేశాన్ని ఏర్పరచుకుంది. ప్రభుత్వంలో కొనసాగింపు కరువైందనడానికి ఆర్టీసీ విలీనం మరో ఉదాహరణ. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే విధంగా ఒక చట్టాన్ని చేసిన విషయం తెలిసిందే. రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది యోగక్షేమాలు, ఆస్తుల భద్రత లాంటి 7 సంశయాలను నివృత్తి చేసుకున్న తర్వాతే గత శాసనసభ ఆమోదించిన చట్టానికి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దాన్ని అమలు చేసే క్రమంలో సాధారణ ఎన్నికల నగారా మోగడం, తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడం జరిగిపోయాయి. ఎంప్లాయీస్ మెర్జర్ అంశంతో పాటు కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోలో మరో 5 వరాలను ఆర్టీసీకి ప్రకటించింది. అధికారంలోకి రాగానే అమలు అని నమ్మబలికింది. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో సర్కారు ఏర్పాటై 8 నెలలు గడుస్తున్నా ఆర్టీసీ సమస్యలపై ఓ ఉలుకు లేదు, పలుకు లేదు. అయితే ఈ క్రమంలో ముందడుగు పడాలంటే ప్రభుత్వం ఒక అపాయింటెడ్ డేను నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి బాస్గా రోడ్డు రవాణా సంస్థ కార్యకలాపాల కోసం సెక్రటేరియట్లో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం తరపున ఆర్టీసీ సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఆన్సర్ విత్ అదర్ ఎంప్లాయీస్, వాళ్లకు కూడా శాలరీస్ పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఆర్టీసీ అధికారుల నామినీ నేచర్ కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు బస్ భవన్ లో ఆర్టీసీ బోర్డు సమావేశం జరగనుంది. సమస్యలన్నింటినీ పునరావలోకనం చేసుకుని ప్రభుత్వ పెద్దల ముందు ఏకరువు పెడదామనేది ఆర్టీసీ టాప్ బాస్ యోచన. ప్రభుత్వం నుంచి రావాల్సిన మహాలక్ష్మి పథకం తాలూకు పెండింగ్ నిధులు, ఇతర బకాయిల మదింపు జరపనుంది. అలాగే ఉద్యోగుల పీఆర్సీ అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో ప్రభుత్వం జారీ చేసిన బాండ్ల మొత్తం ఉద్యోగులకు చెల్లించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా బోర్డు చర్యలు చేపట్టనున్నట్లు వినికిడి. అలాగే మహాలక్ష్మి పథకం అమలులో తలెత్తనున్న సమస్యలు, సున్నితమైన అంశాలను మదించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సైతం యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆర్టీసీలో కొత్తగా 3035 ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉంది. ఈ దిశలో గతంలో ఒక నిర్ణయం కూడా జరిగింది. విలీనంపై ప్రభుత్వం ఏదో ఒకటి తేలిస్తే గాని ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలనేది రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంతరంగం. మొన్నటి బడ్జెట్లో ఆర్టీసీకి 4000 కోట్లకు పైగా కేటాయించిన అనేక పెండింగ్ నిధుల విడుదలలో జాప్యం అవుతుందనేది ఆర్టీసీ వర్గాల ఆక్షేపణ. మహాలక్ష్మి పథకం పేరిట కొడుతున్న జీరో టికెట్ సొమ్మును ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ ఇస్తున్న ఇతరత్రా కన్సెషన్స్ అకౌంట్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ తర్వాత ఆ మొత్తం క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ను ఓపెన్ చేశారు. దీంతో గడిచిన త్రైమాసికంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కట్ చేసిన టికెట్ల మొత్తాన్ని క్లెయిమ్ చేయాల్సి ఉంది. బుధవారం జరగబోయే బోర్డు మీటింగ్లో ఆమోదం తీసుకుని ఆ లెక్కలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక శాఖకు పంపనుంది. పాలిటిక్స్ కు అతీతంగా ఒక భారీ కసరత్తు జరిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుంటే గాని అవి ఒక కొలిక్కి రావనే భయాందోళన రవాణా సంస్థ ఉద్యోగుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆర్టీసీ అంశాన్ని ముట్టుకుంటే, ఆ సంస్థ బాగోగుల కోసం చర్యలు తీసుకుంటే క్రెడిట్ అంతా గత పాలకులకు వెళ్తుందనే సంకుచితమైన ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ను నడిపిస్తున్న సీఎం, మినిస్టర్స్ ఉన్నారనేది అభియోగం.